ఈరోజు తాండూరుకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 212 ఇది ఓల్డ్ తాండూరు పాత తాండూరు నీరటి వాళ్ళది ఎస్సీల పురాతనటువంటి ప్రాపర్టీ ఇది పట్టా ల్యాండు. ఈ ల్యాండ్ లోపల శ్యామ్ సుందర్ అనే వ్యక్తి గతంలో ప్లాటింగ్ చేసి అమ్మడం జరిగింది. గతం లోపల ఆయన 18 నెంబర్ ప్లాటుకు అడ్వాన్స్ ఇస్తే ఒక వ్యక్తికి నాగకుమారికి 18 నెంబర్ కాకుండా బ్రోకర్లు 28 నెంబర్ వేసి పార్ట్ ఏదో వేసి రిజిస్ట్రేషన్ చేసినట్టని చెప్పేసి ఒక డాక్యుమెంట్ అప్పట్లో క్రియేట్ జరిగింది. దాని తర్వాత శ్యామ్ సుందర్కు ఒక 20 గుంటలు, శ్యామ్ సుందర్ తమ్మునికి ఒక 20 గుంటల భూమి ఉంది. శ్యామ్ సుందర్ ల్యాండ్ అయిపోయింది. శ్యామ్ సుందర్ ఆల్రెడీ ఎక్స్ట్రా అమ్మిండు కాబట్టి ఆ రోజు ఈ ల్యాండ్కి నాకు సంబంధం లేదని వాళ్ళ తమ్ముని తోలుకొని వచ్చి వాళ్ళ తమ్మునికి ఈ ల్యాండ్ను చూపెట్టడం వల్ల ఈ ల్యాండ్ జాకీర్ భాయ్ అనే వ్యక్తికి, జాకీర్ లాలకి శ్యామ్ సుందర్ వాళ్ళ తమ్ముడు దీన్ని సేల్ చేయడం జరిగింది. సేల్ చేసిన తర్వాత జాకీర్ లాలా ఈ 10 ప్లాట్లని రౌండ్ ఆఫ్ చేసుకొని ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకున్నాడు. అప్పట్లో నేను జాకీర్ భాయ్ శ్యామ్ సుందర్ మా ఇంటి పక్కలే కాబట్టి గతం నుంచి కూడా నాకు దీని విషయం మొత్తం కూడా తెలుసు. నాకు ఈ విషయం గురించి ఆ రోజు కిరికిరి అయితే శ్యామ్ సుందర్ ఏదో ఒక 2 ప్లాట్లు దీని లోపల నేను సేల్ చేసిన, అది తప్పులా జరిగింది, ఎక్స్ట్రా అయ్యింది, మా తమ్మునికి ఏం చెప్పొద్దు, ఇది ఆ 2 ప్లాట్లకు ఏదైనా డబ్బులు కట్టియండి జాకీర్ భాయ్, ఈరోజు నీకు రేటు పెరిగింది కదా అంటే ఆ రోజు జాకీర్ భాయ్ ₹1,00,000 ఒకరికి, 50,000 ఒకరికి ఆ 2 ప్లాట్లకు ఇచ్చి ఆ ప్లాట్లను కూడా ఉల్టా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ ప్లాట్ ఒరిజినల్గా జాకీర్ భాయ్ ఉన్నటువంటి ల్యాండ్ లోపల ఈ కాంపౌండ్ వచ్చిన తర్వాత నేను గతంలో ఈ కాంపౌండ్ని పర్చేజ్ చేసిన తర్వాత కాంపౌండ్ని మొత్తం తీసేసి ప్లాట్ వైజ్గా 9 ప్లాట్లు కూడా డివైడ్ చేసి 10 ప్లాట్లను కూడా అమ్మడం జరిగింది. యాదగిరెడ్డి చికెన్ సెంటర్ యాదగిరెడ్డి పేరు పైన ఈ ప్లాట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసాము, అతనికే చెందుతుంది. దీని లోపల యాదగిరెడ్డికి అమ్మకం ముందు మా దగ్గర పనిచేసేటువంటి వ్యక్తికి ఒక మేకలకు ఉండడానికి, తనకు ఉండడానికి ఎలాంటి ఇల్లు లేదు కాబట్టి, ఇతనికి ఎలాంటి ప్లాట్ లేదు, ఏమీ లేవు కాబట్టి ఇతని కోసం ఉండడానికి బ్రతుకుదేరు కోసం ఒక షెడ్ వేసి ఇచ్చిన దీని లోపల. అంటే యాదగిరెడ్డికి మేము అమ్మినాక కూడా ఆయనకు క్లుప్తంగా చెప్పడం జరిగింది, అన్న మీకు అవసరం ఉన్నప్పుడు షెడ్ తీసేస్తాం మేము, అప్పటి వరకు ఇతను మేకలు ఉన్నవి, ఇతను సంసారం ఉంది, చేసుకోక అంటే నాకు నెలకు ఒక 500 చొప్పున ఇవ్వండి అంటే నెలకు 500 చొప్పున మేము యాదగిరెడ్డికి ఇచ్చుకుంటూ ఈ దాని లోపల పెద్ద షెడ్డు అక్కడ చూడవచ్చు మీరు అందరూ, పెద్ద షెడ్డు వేసి ఇస్తే ఆ షెడ్డుని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు అందరూ వచ్చి ఈరోజు జేసీ పెట్టి అన్యాయంగా పాతది డాక్యుమెంట్ ఉంది మా దగ్గర అని చెప్పేసి ఈరోజు ఆ షెడ్డుని మొత్తం కూలగొట్టి వెంకటన్నకు బాధలు వెంకటన్న కడితేమంటారు, అవును నేను కూలగొడతా అంటాడు. ప్రకాష్ రాథోడు ప్రెసిడెంట్ అంట ఆయన కూడా అవును నేను కూలగొడతాను చెప్తే కూడా వినకుండా నిన్న మీకు చెప్పినాము షెడ్డుని విప్పుకోపో, ప్లాట్ మేము మా కబ్జాలు వచ్చేసింది, మేము కబ్జా చేస్తాం, మా అధికారం వాళ్ళ వెనుక ఉంది అని చెప్పేసి, అధికార పార్టీ అని చెప్పేసి ఈరోజు ఇలాంటి వ్యక్తులని మమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నామని చెప్పేసి టార్గెట్ చేసి నన్ను కొట్టడానికి కూడా పకడ్బందీ ప్లాన్ చేసుకొని ఏదో విధంగా నన్ను గెలుపుకోవాలని చెప్పి చాలా రోజుల నుంచి నా వెంట పడతా ఉన్నారు. నాకు ప్రాణహాని కూడా ఉంది, ఈ ప్రభుత్వములో అండగా ఉందంటే అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు నన్ను ఎక్కడెక్కడ దొరుకుతా అనే కాపు కాసుకొని కూర్చుంటున్నారు. ఈరోజు కావాలని షెడ్ దగ్గరికి కూలగొట్టాం నేను వస్తే నన్ను అటాక్ చేయాలంటని చెప్పేసి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తే నా పార్టీ వాళ్ళందరికీ నేను భయంతో పార్టీ వాళ్ళందరికీ ఫోన్ చేసి మా పెద్దలందరినీ పిలిపించుకున్నా, మా శోభరనక్క వాళ్ళు అందరూ కూడా వచ్చారు. అందరూ వచ్చినాక దీన్ని ఆపి జేసీబీని పంపించడం జరిగింది. ఇప్పుడు అడిగితే ఏమంటుండ్రు, అది మా అక్క ఈరోజు డాక్యుమెంట్ తీసుకొని నీ డాక్యుమెంట్ నా డాక్యుమెంట్ ఇవ్వండి ఇద్దరు చూపిస్తే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి ఉన్న దాని లోపల 28 ఉంది, 28 ప్లాట్ క్లియర్ గా ఉంది, 28 వాళ్ళది 28 పార్ట్ ఉంది. 28 పార్ట్ అన్నప్పుడు 28 తర్వాత పార్ట్ కదా, మరి నువ్వు 28లో ఎట్లా కూలగొట్టామని ఈరోజు అక్క అడిగిన దానికి సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడ రేవంత్ రెడ్డి ఏమో హైడ్రా అని చెప్పేసి హైదరాబాద్ లో కూడా కొడుతున్నాడు, చోటపోట నాయకులేమో మా ఇండ్లు కూడా కొడుతున్నారు. అంటే వీళ్ళకు కూలగొట్టడం, జేసీబీలు పెట్టడం హైడ్రా తప్ప వేరే ఆలోచన లేనట్లుంది. ఈరోజు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు మా ఇల్లు కూడా కొట్టింది, మా కృష్ణా ఇల్లు కూడా కొట్టింది, రేపు ఇంకెంతమంది ఇల్లు కూడా కొడుతుందో మళ్ళీ ఈ ప్రభుత్వం అండగా చూసుకొని వీళ్ళు ఈ దౌర్జన్యాలు ఎంతవరకు అవుతాయనేది ప్రజలు గమనించాలి. ప్రజలు దీని అందరూ కూడా మద్దతు తెలపాలని నాకంటని చెప్పేసి నేను ఈరోజు అందరినీ వేడుకుంటా ఉన్నాను. ప్రస్తుతానికి ఫ్లాట్ యాదగిరెడ్డి చికెన్ సెంటర్ ఆయనకు అమ్మినాం. మీరు చేసే డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు నా షెడ్డును కూలగొట్టిండ్రు, ఇతనికి నీడ నిల్వ లేదు, ఎస్సీ ఎస్టీలను తీసుకొని వచ్చి
నా పైన కేసు చేయాలంటని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని కూడా ప్లాన్ నడుస్తుందని విన్నా. నేను మనం ఎవరికైతే ఏం చెప్పలేదు, అది వాళ్ళ ధర్మం. ఇంకా అధికార పార్టీ ఉంది కాబట్టి పెడతారేమో. ఇంకా పట్టణ ప్రెసిడెంట్ నాయకుడు వాళ్ళ తండ్రి వెంకటన్న ఉన్నాడు, ఆయన అవును నేను గులగొడతాను డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నాడు. రాత్రి నన్ను పిలిచి కూడా మాట్లాడిండు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. సరే వాళ్ళ ధర్మం ఎంతవరకు వస్తే అంతవరకు పైన భగవంతుడే ఉన్నాడు, ఇక మనం ఏం చేయలేము.